టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ చిన్నపిల్లాడిలా కామెంట్స్ చేశాడన్నారు. గవర్నర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారన్నారు. మహిళా గవర్నర్ తమిళిసై విషయంలో గతంలో వ్యంగ్యంగా మాట్లాడారన్నారు. పోకిరి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్నారని, అలవాటుగా అదే ధోరణితో మాట్లాడుతున్నారన్నారు. ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ కు ఏం తెలుస్తుంది అభివృద్ధి గురించి అన్నారు. సర్వేలో పాల్గొనని కేసీఆర్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ లో పైకారి ఒప్పందంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదన్నారు. దుబాయ్లో చనిపోయిన కేదార్ కు బీఆర్ఎస్ కు లింకు ఉందని సంచలన ఆరోపణలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. వారు విన్నారు, విని కూడా ఇంత విజ్ఞత జ్ఞానం లేకుండా గవర్నర్ ఏదో కాంగ్రెస్ కార్యకర్త ఉద్దేశించి మాట్లాడినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ గవర్నర్ యొక్క ప్రతిష్టని భంగం కలిగే విధంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయం. బీఆర్ఎస్ నాయకులకి అలవాటుగా మారిపోయింది గవర్నర్ వ్యవస్థని కించపరిచే విధంగా మాట్లాడడం. గతంలో ఒక మహిళని చూడకుండా తమిళిసై గవర్నర్ గారిని ఏ విధంగా వ్యంగ్యంగా అవమానపరిచినారో మనం మర్చిపోలేదు. కేటీఆర్ గారు ఒకరు తెలుసుకోవాల్సింది, వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని మీ తండ్రి కొడుకులు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయినా కూడా ఒక్కటొక్కటి గాడిలో పెడుతూ ఎన్నికలకు ముందు మేము వరంగల్ డిక్లరేషన్ గానీ కామారెడ్డి డిక్లరేషన్ గానీ ఇచ్చిన అంశాలని ఒక్కటొకటిగా పూర్తిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్నే వీళ్ళ గవర్నర్ గారు ప్రసంగంలో మాట్లాడడం జరిగింది. మీకు తెలియదా గవర్నర్ ప్రసంగం కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత వారు మాట్లాడతారనే మాట తెలియకుండా మీరు అవివేకంగా మాట్లాడుతా ఉన్నారా? గవర్నర్ మాట్లాడిన అంశాలన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రివర్గం చేస్తున్నటువంటి పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద గవర్నర్ గారు మాట్లాడడం జరిగింది. మీరు 10 ఏళ్ళు ఏమి చేయలేకపోయినారు, సంవత్సర కాలంలో చేస్తా ఉంటే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి మీది. ఇలా ఉద్యోగాలు మీరు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు. మేము 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట ఇలా గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పడం జరిగింది. మీరు 10 ఏళ్లలో రుణమాఫీ 26-27 వేల కోట్లు ఇస్తే మేము 11 మాసాల్లో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ వాస్తవాల్ని గవర్నర్ గారు చెప్పడం జరిగింది. మీరు వాస్తవాలు మీకు పట్టవు. గవర్నర్ మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఒక క్రమశిక్షణ ఉండాలో మీకు పట్టవు. వెనక ఉన్న మీ పోకిరి ఎమ్మెల్యేని ఎగేస్తా ఉంటారు, పోగేస్తా ఉంటారు, గవర్నర్ డిస్టర్బ్ చేస్తా ఉంటారు. ఒక అసెంబ్లీ నడుస్తా ఉంది, అసెంబ్లీ సమావేశాలు ఇవి. అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ్యులు గవర్నర్ మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఉండాలో కూడా తెలియక విచ్చలవిడిగా అల్లరి చేయడం, గవర్నర్ యొక్క వ్యవస్థని అవమానపరచడం అనేది టీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారింది. ఎన్ని గవర్నర్